హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భూషమేత అభయ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ ఆలయ చరిత్ర. శ్రీ భూషమేత అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది భక్తుల పాలిట అభయాన్ని ప్రసాదించే దివ్య క్షేత్రము. ఈ యొక్క ఆలయంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన యొక్క వక్షస్థలంలో శ్రీదేవి భూదేవులతో కలిసి వెలిసి భక్తుల కరుణావరదగా దర్శనమిస్తూ ఉంటారు. స్థల పురాణం. పూర్వకాలంలో ఈ యొక్క ప్రాంతంలో తరచుగా ప్రకృతి విపత్తులు, వ్యాధులు, భయాలు ప్రజలను వేధించేవి. అక్కడ మహర్షులు, గ్రామ పెద్దలు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని అభయముద్రలతో ఆరాధించేవారు. వారు భక్తుని యొక్క ప్రసన్నుడై స్వామి అభయ వెంకటేశ్వర స్వామిగా ఈ యొక్క క్షేత్రంలో అవతరించి ప్రజలకు శాంతి సౌఖ్యాలు ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. అభయముద్ర యొక్క మహిమ. ఆ యొక్క ఆలయంలో స్వామివారి కుడి చేతిలో అభయముద్ర చూపుతూ దర్శనమిస్తూ ఉంటారు. దీని యొక్క అర్థము, భయపడవద్దు, నేను ఉన్నాను. ఈ యొక్క దర్శనము పొందిన భక్తుల జీవితంలో భయాలు తొలగి ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబ శాంతి లభిస్తుంది అనే విశ్వాసము. శ్రీ భూషమేత వెంకటేశ్వరుడు స్వామి పాదాల వద్ద భూదేవి ఉండడము విశేషం. భూదేవి సమేతముగా ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము చేయడం వలన భూ సంబంధ సమస్యలు, స్థిరాస్తి వివాదాలు, వ్యవసాయ సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఆలయం యొక్క ప్రత్యేకత, శాంతియుత వాతావరణము, భక్తుల కోరికలు నెరవేరే క్షేత్రముగా ప్రసిద్ధి ఉంది. శుక్రవారము, శనివారము, వైకుంఠ ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు అందిస్తూ ఉన్నాము. భక్తుల అనుభవము. ఈ యొక్క ఆలయాన్ని దర్శించి అనేక భక్తులు తమ యొక్క జీవితంలో వచ్చిన మార్పులను అనుభవంగా చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ యొక్క ఆలయము కలియుగములో అభయాన్ని ప్రసాదించి దివ్య క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. శ్రీ భూషమేత అభయ వెంకటేశ్వర స్వామి స్వయంభూ నివాగు. ఓం శ్రీ జయ శ్రీమన్నారాయణ. ఓం శ్రీ శ్రీమన్నారాయణ. ఓం శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆలయాన్ని చూడండి, ఎంతో చక్కగా అద్భుతంగా స్వామివారి యొక్క క్షేత్రాన్ని నిర్మాణం జరుగుతుంది. ఎవరైనా భక్తులు విరాళాలు సమర్పించాలనుకుంటే ఆలయ క్షేత్రానికి వచ్చి చక్కగా మీ యొక్క విరాళాలను అందించవలసినదిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఓం స్వస్తి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారిని చక్కగా మీరు చూడవచ్చు. ఆలయ క్షేత్రం ప్రాంగణము చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ గరుత్మంతుడు చాలా చక్కగా విగ్రహ రూపంలో చక్కగా స్వామివారు మీకు దర్శనమిస్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా ఉదయము, సాయంత్రము కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి చక్కగా మన యొక్క కోరిన కోరికలు తీర్చే అభయ స్వయంభూ స్వామిగా జిల్లారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఎంత చక్కగా వైభవముగా అద్భుతముగా అలంకరణతో అమ్మవారి యొక్క కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామిని నిండు కన్నులతో చూసి చరించండి. స్వామివారు చక్కగా మంచి వస్త్రములతో అద్భుతమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్నారాయణ. ఓం శ్రీమన్నారాయణ. ఓం శ్రీమన్నారాయణ. ఓం శ్రీమన్నారాయణ.